వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాకినాడలో యూటీఎఫ్ 50 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇటీవల ఎన్నికైనటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో బుర్రా మామూలుగా గోపీమూర్తి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క యూటీఎఫ్ 50 వసంతాలు ఏ విధంగా ఇక్కడ నిర్వహించారు, ఏ విధంగా జరుగుతున్నాయి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 10న ఏర్పడింది ఒక చారిత్రాత్మక అవసరం కోసం. ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి దాదాపు 25,000 మంది టీచర్స్ నిన్న హాజరవటం జరిగింది. ఈ 2 రోజులు కార్యక్రమంలో అనేక సదస్సులు, విద్యా సదస్సు కావచ్చు, ఉద్యమ సదస్సు కావచ్చు, మహిళా సదస్సు కావచ్చు, సాంస్కృతిక సదస్సు కావచ్చు, రాజకీయ సదస్సు కావచ్చు, అనేక రూపాల్లో సదస్సుల రూపంలో ఉపాధ్యాయుల్ని అవేర్నెస్ చేసి సామాజిక బాధ్యత కలిగినటువంటి ఉపాధ్యాయులుగా వాళ్ళని మనం బయటికి పంపాలనేది ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరొక 2 రోజులు 7-8 రోజుల్లో అయితే ప్రతినిధుల సభ జరుగుతూ ఉంటుంది. ఆ 2 సభల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ 50 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలని, చేసినటువంటి కార్యకలాపాలను సమీక్ష చేసుకుని భవిష్యత్తులో కార్యకలాపాలని దిశని నిర్దేశించుకోవడం కోసం ఒకవైపు అయితే, రెండోది ఏదైతే విద్యారంగ పరిరక్షణ కోసం ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలా, ఆర్థిక ప్రయోజనాల కోసం ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలా, ఉపాధ్యాయుల సమస్యల కోసం ఏ విధమైన కార్యాచరణ చేయాలనే 5-6 అంశాల మీద ఈ 2 రోజులు కూడా ముఖ్యమైనటువంటి ప్రతినిధులతో చర్చ జరిగి దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చి ఒక కర్తవ్యాలని ఇవ్వటం జరుగుతుంది. ఆ వైపు మిగిలినటువంటి 2 రోజులు కూడా జరిగి 3వ రోజు ఏదైతే 8వ తారీఖున నూతన కమిటీని ఎన్నుకోవటం కూడా జరుగుతుంది. విద్యా విధానం ఏ విధంగా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులపై ఎటువంటి భారాలు ఉన్నాయనుకుంటారు ప్రజలు? వాస్తవానికి ఈ రోజున ఉపాధ్యాయుడిని స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వ కాలంలో అయితే మరింత ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో వ్యవహారం చేశారు. ఎన్నికల్లో కూడా ఆ విధమైనటువంటి రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో కొంత భారం తగ్గుతుంది అని అనుకున్నారు, కానీ ఆ విధమైనటువంటి భారం తగ్గినట్టయితే లేదు. మరిన్ని భారాలు, ఉదాహరణకు అపార్ పేరు చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుల్ని, ప్రధాన ఉపాధ్యాయుల్ని తీవ్రమైనటువంటి అంతర్జాల కబంధ హస్తాల్లో బంధించి వాళ్ళ మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధమైనటువంటి ఒత్తిడిని మొన్న నేను లోకేష్ గారిని కలిసినప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలో రోజు తగ్గిపోతూ ఉంది, పాఠశాలలో ఉంటాయో ఓడతాయని నాకు భయం కలుగుతుందని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు నా దగ్గర వ్యక్తం చేసినప్పుడు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పాఠశాలకి వచ్చే నష్టం ఏముండదు, అయితే ఉపాధ్యాయుల్ని పిల్లగాడికి పాఠం చెప్పే పని తప్ప ఇతర బోధనేతర పనులు చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా భవిష్యత్తులో క్రమేపీ తగ్గిస్తానని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని నిలబెట్టుకుని పిల్లగాడికి పాఠం చెప్పే పని తప్ప ఇతర పనులు కనుక లేకుండా ఉంటే కనుక ఈ ప్రభుత్వ విద్యారంగం బ్రతికి బట్టగడుతుంది, లేదంటే మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నుంచి కూడా 117ని రద్దు చేసి పోస్టుల సంఖ్యను కుదించేసినటువంటి గత ప్రభుత్వానికి మళ్ళీ పునరుద్ధరణ చేసి పోస్టులు ఇవ్వాలా, 3, 4, 5 తరగతుల్ని ప్రాథమిక పాఠశాలలకి పంపించి ఏదైతే 1 to 5 అనే ప్రాథమిక పాఠశాలలు ఉండే విధంగా 6 to 10 హై స్కూల్ ఉండే విధంగా ఉండాలా. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో జిల్లా పరిషత్ హై స్కూల్లో +2ని ఇవ్వటం జరిగింది. ఆ +2 ఉంటుందా ఓడుతుందా అని చెప్పి ఈ రోజున ఫీలర్స్ వస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి +2ని మరింత బలోపేతం చేసి దాన్ని కొనసాగించాలా, అవసరమైతే జిల్లా పరిషత్ కళాశాలలుగా దాన్ని నియమించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి డిలే అవుతుంది అలాగని చెప్పేసి అంటున్నారు. అది ఉపాధ్యాయుల భర్తీకి మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే మెగా డిఎస్సిని ఎన్నికైనటువంటి తొలి సంతకం పెడతారని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది, కానీ రకరకాల కారణాలు, అది ఎస్సీ క్లాసిఫికేషన్ వల్ల ఇది డిలే అవుతుంది. అది డిసెంబర్ నెలాఖరికి ఎస్సీ క్లాసిఫికేషన్ అయిపోతూ ఉంది. జనవరి, ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి మొన్న లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి వెంటనే ఈ 16,000 కాదు, ఇంకా 117 కనుక రద్దు చేస్తే మరో 16,000 పోస్టులు కూడా అవసరమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే డిఎస్సి నియామకం చేసి పాఠశాల పునఃప్రారంభం ఏదైతే మరలా నెక్స్ట్ విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల నియామకం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఒక ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలపైన, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యా విధానం పైన, అలాగే ఉపాధ్యాయులపై మారుతున్నటువంటి పని భారం పైన కూడా మొత్తం చర్చించడం జరుగుతుంది. ఈ యొక్క మహాసభలు 50 వసంతాలు పూర్తయిన నేపథ్యంలోనే ఈ యొక్క సభలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం గుర్తించాలని, అలాగే ఇటీవల ఎన్నికైనటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బుర్రా గోపీమూర్తి గారు కోరుకున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.